అలనాటి అందాల నటి సావిత్రి అందంతో పాటు అభినయంతోనూ అందరినీ ఆమె అలరించాననడంలో సందేహం లేదు. అందుకే ఆమె మహానటి అయింది. ఇప్పుడు ఆమె జీవితగాథ తెరపై ఆవిష్కృతమవబోతుంది. ఆమె గురించి సాధారణ ప్రేక్షకుడు తెలియని విషయాలెన్నో, వాటిని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తాజాగా సావిత్రి జీవితం గురించి ఆమె కూతురు విజయ చాముండేశ్వరి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తండ్రి జెమినీ గణేశన్తో సావిత్రికి వచ్చిన విభేదాల గురించి చెప్పారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాకు 16 ఏళ్ల వయసులో పెళ్ళయింది. నా పెళ్లికి 2 ఏళ్ల ముందే అమ్మా నాన్నల మధ్య విభేదాలు తలెత్తాయి. వారి మధ్య ఏం జరుగుతుందో, ఏం గొడవలు వస్తున్నాయో ఆ వయసులో నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. అమ్మా నాన్నలిద్దరూ నాతో ఎప్పుడూ టచ్లోనే ఉండేవారు. మా నాన్న ఇంట్లో ఉండకపోయినా ఎప్పుడూ ఆయన ఇంటికి నేను వెళ్తుండేదాన్ని. ఆ తర్వాతే అసలు ఏం జరిగిందో తెలిసేది. వారిద్దరి గొడవల వల్ల ఎక్కువ ఇబ్బంది పడ్డది మాత్రం చాలా చిన్నవాడైన నా సోదరుడే. అయితే అతడు పెరిగి పెద్దయ్యే నాటికి ఆ గొడవలన్నీ సద్దుమణిగాయి. ఇక అమ్మ విషయానికి వస్తే ఆమె చాలా అమాయకురాలు. తనకొచ్చే ఇబ్బందులను ఎలా డీల్ చేయాలో కూడా ఆమెకు తెలియదు. ఆ తెలివి కూడా ఆమెకు లేదు. ఆమె అమాయకత్వమే ఆమెకు చాలా చెడు చేసింది. ఇక సరైన గైడెన్స్ కూడా ఆమెకు ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ గైడెన్స్ లేక, సమస్యలను ఎదుర్కొనే తెలివి లేక మా అమ్మ మద్యానికి బానిసైంది. ఆ తర్వాత దాదాపు 19 నెలలు అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. అమ్మ తప్పకుండా బ్రతుకుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ మా ఆశలపై నీళ్లు జల్లుతూ ఆమె కన్ను మూసింది. ఆ 19 నెలలు అమ్మను ఆసుపత్రి బెడ్పై చూడడం నరకంలా అనిపించింది. ఇక అమ్మ చివరి రోజుల్లో అమ్మ వెంటే నాన్న ఉన్నారు. ఆ టైంలో నాన్న అనుభవించిన బాధ కూడా అంతా ఇంతా కాదు. ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా ఆ పరిస్థితిలో అమ్మను చూసి చాలా చెలించిపోయారాయన. ఆమె చనిపోయాక కూడా మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదు. అమ్మ ఎంత పోగొట్టుకున్నా అంతకన్నా ఎక్కువే సంపాదించింది. మా ఆర్థిక స్థితిగతులపై జనం అనుకుంటున్న దానికి భిన్నంగా అమ్మ సంపాదనతోనే మేము ఇంకా చాలా జీవితం గడిపేయొచ్చు. అమ్మ చనిపోయాక కూడా ఈ స్థితిలో ఉన్నామంటే అంతా అమ్మ చలవే అని విజయ చాముండేశ్వరి చెప్పారు. కాగా సావిత్రి బయోపిక్ పైన ఆమె స్పందించారు. అమ్మ బయోపిక్ అనగానే వచ్చే తరానికి అమ్మ గురించి తెలిసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో చాలా సంతోషపడ్డానని చెప్పారు. అయితే కొంచెం అయోమయంలో పడ్డానని, కేవలం 2 షరతుల మీదే నాగ్ అశ్విన్కు మహానటి బయోపిక్కు ఓకే చెప్పానని అన్నారు. తొలుత తాను స్క్రిప్ట్ చదివాకే సినిమా సెట్స్ మీదకు వెళ్లాలని, ఆమె ఎదిగిన విధానం, ఆమెకు వచ్చిన స్టార్డమ్నే ప్రధానంగా హైలైట్స్ చేయాలన్న 2 కండిషన్లను పెట్టానని ఆమె వెల్లడించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.